తిరుపతిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన బ్లడ్ బ్యాంకును ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. స్వచ్ఛంద రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని, ముఖ్యంగా యువత ఈ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, ఏపీ యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, రెడ్ క్రాస్ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ముందుగా ఇవాళ మిమ్మల్ని 1-1:30 నుంచి మీరు వేచి ఉన్నందుకు మీకు కలిగిన అసౌకర్యానికి మన్నించాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఇవాళ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతి పాత మెటర్నిటీ హాస్పిటల్లో ఓ బ్లడ్ బ్యాంక్ సెంటర్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇవాళ మనందరికీ తెలిసిన విషయమే, అన్నీ కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్న యుగం. గుండెను కూడా ఆర్టిఫిషియల్ కృత్రిమంగా తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. కానీ ఆ సృష్టి, భగవంతుడి సృష్టి ఏ రకంగా ఉందంటే మనిషిని కూడా మళ్ళీ క్లోనింగ్ చేయగల పరిస్థితిలో ఉన్నాం. కానీ రక్తానికి, బ్లడ్కి మాత్రం ప్రత్యామ్నాయం ఇప్పటికి కూడా కనుక్కోలేకున్నాం. దాన్ని బట్టి రక్తం అవసరం ఎంతుందో, రక్తదానం చేయాల్సిన అవసరం ఎంతో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక యూనిట్ రక్తం 3 ప్రాణాలను కాపాడుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చేస్తున్న చర్యలకి సమాంతరంగా అనేక బ్లడ్ బ్యాంకులను స్థాపించి రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవల్ని ప్రత్యేకంగానే అభినందిస్తున్నాను. ఇవాళ దేశంలో ప్రతిరోజు సంవత్సరానికి 1,46,00,000 యూనిట్ల రక్తం అవసరం ఉంది. కానీ 1,20,00,000 వరకు మాత్రమే రక్తదానం చేస్తున్నారు. అనేక మంది వాలంటీర్లు ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఇంకా కొరత ఉంది. అదృష్టవశాత్తు మన రాష్ట్రంలో 5,32,000 యూనిట్ల అవసరం ఉంటే మనం గత సంవత్సరం 7 లక్షల యూనిట్ల దాకా సేకరించుకోగలిగాం. అనేక మంది యువత ఈ పవిత్ర కార్యాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావించి రక్తదానం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినట్టుగా ఒక యూనిట్ రక్తం 3 ప్రాణాలు కాపాడుతున్నప్పుడు ఆ కలిగే ఆత్మ సంతృప్తి వేరేగా ఉంటుంది. దేనిలోనూ అటువంటి సంతృప్తి కలగదనే విషయాన్ని కూడా యువతకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ ప్రతిరోజు ప్రతి 2 సెకండ్లకి ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగే పరిస్థితి ఉంది. సమయంలో ప్రాణాలు నిలబెట్టడానికి అవకాశం ఉంది. మన రాష్ట్రంలో చూస్తే అనీమియాతో బాధపడుతున్న బాలింతలు 33% మంది బాలింతలు అనీమియాతో బాధపడుతున్నారు. దాదాపు 50% దాకా యుక్త వయసులో ఉన్న వాళ్ళు, ప్రధానంగా అడల్సెంట్ ఏజ్లో ఉంటున్న, మరీ ప్రధానంగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఉంటున్న, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటున్న బాలికలు కూడా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ కూడా రేపు ప్రసవ సమయంలో కానీ ఇతరత్ర సమయాల్లో రక్తం అవసరం ఉంది. కాబట్టి యువత దీని ప్రాముఖ్యతను తెలుసుకొని ముందుకు వచ్చి మరింత రక్తదానం చేయాల్సిన అవసరం ఉంది. అనేక సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడ అవకాశం ఉన్న చోటంతా బ్లడ్ సెంటర్లను పెట్టడం జరుగుతోంది. బ్లడ్ కాంపోనెంట్ సెపరేటర్స్ను కూడా పెట్టడం జరుగుతోంది. ఏపీ శాక్స్ పూర్తిగా 100% నిధులతో రాష్ట్రంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తూ రక్తం అవసరం ఉన్న పేషెంట్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాని కారణంగా వాలంటీర్ వ్యవస్థ కూడా అవగాహన ఎక్కువ ఉన్న కారణంగా మన రాష్ట్రంలో కావాల్సిన రక్తానికన్నా ఎక్కువ సేకరించగలుగుతున్నాం. దానికి ప్రజల్లో సామాజిక స్పృహ కలిగిన యువత ప్రధాన కారణమైతే, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా అవగాహన కల్పించడం కానీ ఇతరత్ర సేవా స్వచ్ఛంద సంస్థలు కల్పిస్తున్న అవగాహన కూడా ఒక ప్రధాన కారణంగా నేను భావిస్తున్నాను. అయినప్పటికీ కూడా ఇటువంటి ముఖ్యమైన విషయం మీద మరింత అవగాహన కలిగించడానికి మీడియాను కూడా నేను అభ్యర్థిస్తున్న సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. రెడ్ క్రాస్ ఈ రాష్ట్రంలో ఉంటున్న 20%, దాదాపు దేశంలో సంవత్సరానికి 1,10,000 యూనిట్లని రెడ్ క్రాస్ సంస్థ ద్వారా సరఫరా చేస్తున్నారు.
మన రాష్ట్రంలో మన అవసరాలకు సరిపడా వాటిలో 20% రెడ్ క్రాస్ సంస్థ ద్వారానే సరఫరా జరుగుతుంది. అనేక ఇతర సంస్థలు కూడా ఉన్నాయి. వీటిని ఈ సందర్భంగా వారిని అభినందిస్తూనే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను వారికి కోరుతున్నాను. అంటే దానికి నా దృష్టికి రాలేదు. కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉండిండొచ్చు. అయినప్పటికీ కూడా ఏదైనా నిర్లక్ష్యం కారణంగా ఎవరికైనా పేషెంట్లకి కలిగితే చాలా తీవ్రంగా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో లాగా ఉపేక్షించే పరిస్థితి ఇవాళ లేదు. ఏదైనా సమస్య మీడియా ద్వారా కానీ ప్రొయాక్టివ్గా ఉంటూ ప్రతిరోజు మీడియా మాధ్యమంగా ఏదైనా నెగిటివ్ స్టోరీస్ వస్తుంటే వాటిని గుర్తిస్తున్నాం, వెంటనే కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాం, వాస్తవాలు తెలుసుకుంటున్నాం. నిర్లక్ష్యం కారణంగా ఎవరికైనా ఇబ్బంది కలిగినా ఏదైనా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా వెంటనే వారి మీద చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ఇదిగా ఉంది. ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం ఆదేశాలు ఇస్తూ ఇటువంటి నిర్లక్ష్యం కారణంగా ఎవరికైనా ఇబ్బంది కలిగితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు. అందుకని ఈ మధ్య చూశారు అనేక చోట్ల అనేక డాక్టర్ల విషయంలో సస్పెన్షన్లు కానీ ఇతరత్ర తీసుకోవడం జరిగింది. అనేక చోట్ల చాలా సంవత్సరాలుగా ప్రధానంగా సెకండరీ హెల్త్లో చాలా అనాథరైజ్డ్ ఆబ్సెంటిజం ఉంటే వాళ్ళందరూ కూడా టర్మినేషన్ నోటీస్ కూడా దాదాపు 200 మంది పైగా ఉంటే టర్మినేట్. ఎందుకంటే ఇటువంటి తీవ్రమైన చర్యలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో అది సెకండరీ హెల్త్ కానీ టెర్షరీ కానీ ప్రైమరీలో కానీ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా కానీ లేదా ఉద్యోగ ధర్మం పాటించడంలో ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకు ఎక్కడ కూడా చిన్నగా అసౌకర్యం కలగకూడదనే భావంతో పనిచేస్తున్నారు. తెలియదు నా దృష్టికి ఇప్పుడే మీరు చెప్పారు, నేను కనుక్కుంటాను. అటువంటి మీద ఏదైనా కంప్లైంట్ వస్తే వెంటనే చర్య తీసుకునే ప్రయత్నం. అందుకని చెప్తున్నా ప్రొయాక్టివ్గా ఉంటున్నాం. మామూలుగా మొన్న మధ్య జీజీహెచ్లో వచ్చింది, వెంటనే మాట్లాడడం జరిగింది, కలెక్టర్ మాట్లాడడం జరిగింది.